పొదుపు పెట్టుబడుల అవగాహనపై రేవంత్ మరియు గిరిబాబు గారు కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ వెల్లి చక్రధర్. నిన్నటి నుంచి నాకు చాలా బాగా కాల్స్ వస్తున్నాయండి. ఈ క్వాంట్ సంబంధించి ఈ ఫ్రంట్ రన్నింగ్ అనేది ఇష్యూ జరుగుతుంది, దానివల్ల ఏమన్నా ఇంపాక్ట్ ఉంటుందా, వాళ్ళ రిటర్న్స్ మీద ఇంపాక్ట్ ఉంటుందా అని కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారు. యాక్చువల్గా అసలు ఏం జరిగింది మనం కొంచెం చూద్దామండి. ఈ ఫ్రంట్ రన్నింగ్ అంటే ఏంటంటే చూడండి, ఆ పేరులోనే ఉంది రన్నింగ్ కంటే ముందున్నారని. ఇప్పుడు చూడండి, ఒక రీటైల్ ఇన్వెస్టర్గా సాధారణంగా ఒక మనిషి ఒక స్టాక్ కొంటే మహా అయితే మ్యాక్సిమం 1 lakh ఇన్వెస్ట్ చేస్తారు, 10 lakhs ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, మహా అయితే 25 lakhs మటుకు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఒక సాధారణ రీటైల్ ఇన్వెస్టర్ అయితే మ్యాక్సిమం కెపాసిటీ ఎంత ఉంటుంది అంటే ఒక పట్ల స్టాక్లో 26 lakhs 25 lakhs దాకా ఇన్వెస్ట్ చేస్తారు మ్యాక్సిమం. కానీ అదే ఒక ఇన్స్టిట్యూట్ పెట్టిందనుకోండి, ఆ ఇన్స్టిట్యూట్ పెట్టేది ఎప్పుడు ఉంటుందంటే ఒక కంపెనీ స్టాక్ కొనేటప్పుడు 100 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. ఒక మ్యూచువల్ ఫండ్ కంపెనీ కావచ్చు, అలాగే ఒక ఇండస్ట్రీస్ కావచ్చు, అలాగే బ్యాంక్స్ కావచ్చు, అలాగే ఇన్సూరెన్స్ కంపెనీస్ కావచ్చు. ఈ మధ్య ఇన్సూరెన్స్ కంపెనీస్లో కూడా యూలిప్ ప్రొడక్ట్స్ ఉంటాయి. సో ఆ యూలిప్ ప్రొడక్ట్స్ ద్వారా కూడా కొన్ని వేల కోట్లు అనేది ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. సో ఎప్పుడైనా సరే చూడండి, ఒక కంపెనీ నిర్ణయం తీసుకున్నప్పుడు ఒక ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ నేను కనుక ప్రధాన స్టాక్ కొందాము అనుకుంటున్నప్పుడు ఆ న్యూస్ని బయటికి మనం ఎవరు చెప్పకూడదు. ఎందుకంటే చూడండి, ఒక సాధారణ రీటైలర్ కనుక 1 లక్ష రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఒక కంపెనీలో, లెట్ మీ సే ఒక హెచ్డిఎఫ్సి బ్యాంక్ కావచ్చు స్టాక్, లేదా ఒక పవర్ గ్రిడ్ కార్పొరేషన్ కావచ్చు, లేదా ఒక ఐటీసీ కావచ్చు, ఒక 25 lakhs పెట్టే కూడా దాని ఇంపాక్ట్ ఏమన్నా మారుతుంది అంటే పెద్దగా మారదండి. ఎప్పుడైతే 100 కోట్లలో ఇన్వెస్ట్మెంట్ జరుగుతుందో ఒక పర్టికులర్ స్టాక్లో, దాని ఇంపాక్ట్ అనేది చాలా భారీగా ఉంటుంది. సో ఎట్లయితే ఒక ఇన్స్టిట్యూషన్స్గా ఒక మ్యూచువల్ ఫండ్ హౌస్ కావచ్చు, అలాగే ఒక ఇండస్ట్రీ కావచ్చు, లేదా పెద్ద పెద్ద హాస్పిటల్స్ కావచ్చు, బ్యాంక్ కావచ్చు, లేదా ఇన్సూరెన్స్ కంపెనీస్ కావచ్చు, ఇలా ఇన్వెస్ట్మెంట్ చేసే ముందే కనుక మనకు ఆ న్యూస్ తెలిస్తే మటుకు, అలా తెలిసి ఓకే బలానా కంపెనీ వాళ్ళ బలానా ఇన్వెస్ట్మెంట్ ఇన్స్టిట్యూట్ ఒక ఏఎంసీ అంటే మన అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ మ్యూచువల్ ఫండ్ హౌస్ కావచ్చు, అలాంటి వాళ్ళు పర్టికులర్ స్టాక్ కొంటున్నారు ముందే కనుక తెలిస్తే, వాళ్ళకంటే ముందే మనం కనుక ఎంతో కొంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే అందులో మనకి భారీ లాభం వస్తుంది. సో ఇట్లాగే జరిగిన విషయం అండి ఇది. ఇంకా బాగా క్లారిటీగా తెలియాలి మనకి ఎంత కాక జరిగిందని. సో సెబీ ఏదైతే ఉంటుందో పర్టికులర్గా ప్రతి ఒక్క ఫండ్ హౌస్ మీద ఎప్పటికప్పుడు వాళ్ళు తనిఖీలు చేస్తుంటారు, రీసెర్చ్ స్క్రూటినీ చేస్తుంటారు, ఆడిట్ చేస్తుంటారు. అట్లాంటివి ఏదైనా తెలిసినప్పుడు వాళ్ళకి పెనాల్టీస్, ఫైన్స్ అనేది పడుతుంది. కాకపోతే చూడండి, ఒక ఫండ్ హౌస్ మీద ఎప్పుడైనా పెనాల్టీ పడింది అంటే దాని ఇంపాక్ట్ ఆ ఫండ్ హౌస్ మీద పర్ఫార్మెన్స్ అయితే స్టాక్స్ మీద పర్టికులర్ ఫండ్స్ మీద అయితే ఎక్కువ ఉండదండి, చాలా స్వల్పంగానే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు పెట్టే ఏదైతే ఇన్వెస్ట్మెంట్ ఉందో, మన దగ్గర తీసుకున్న పూల్ చేసిన అమౌంట్ ఏదైతే ఉందో వాళ్ళు చాలా కంపెనీస్లో కొంటారు, దగ్గర 80-90 కంపెనీస్లో కొంటారు. సో అలా 80-90 కంపెనీస్ కొన్నప్పుడు ఏమవుతుందంటే, స్టాక్స్ కొన్నప్పుడు ఏమవుతుందంటే దాని ఇంపాక్ట్ ఆ స్టాక్స్ అన్నిటి పర్ఫార్మెన్స్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆ మ్యూచువల్ ఫండ్ పర్ఫార్మెన్స్ ఒక ఫండ్ హౌస్లో చేసిన పొరపాటుకి అందులో ఉన్న ఫండ్ హౌస్ మీద ఎవరైతే రన్ చేస్తున్నారో మేనేజ్మెంట్, వాళ్ళ మీద ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. కానివ్వండి, ఆ ఫండ్ మీద పెద్దగా ఇంపాక్ట్ ఉండదు, స్వల్పంగా ఉంటుంది కానీ పెద్ద భారీగా ఉండదు. అయితే చూడండి, మనకి చాలా గతంలో కూడా చాలా కంపెనీల మీద మేము గత 20 సంవత్సరాలుగా ఈ ఫీల్డ్లో ఉన్నాము, ఎట్లాంటివి మాకు కొత్త కాదు, మేము చాలా చూసాము. పేర్లు చెప్పను కానివ్వండి, ఒక 4-5 ఫండ్ హౌసెస్ మీద ఇట్లా భారీగానే పెనాల్టీస్ పడ్డాయి. ఎలాంటి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో నేను చెప్తాను. చూడండి, ఇప్పుడు మనకి ఈ ఫ్రంట్ రన్నింగ్ అని తెలిసింది, ఇదొక ప్రాబ్లమ్, ఒక ఇష్యూ. అయితే ఒక కంపెనీ ఏం చేస్తుందంటేనండి, మ్యూచువల్ ఫండ్ హౌస్లో వాళ్ళ దగ్గర వచ్చిన వేల కోట్లలో ఏదర్ కొంటే షేర్స్ కొనాలి ఒక కంపెనీకి సంబంధించి, లేదా బాండ్స్ కొనాలి. అంతేగాని అటు బాండ్స్లోనూ ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు, అలానే షేర్స్లోనూ ఆ పట్ల సంబంధించిన కంపెనీ కొనకూడదు. బలానా కంపెనీ ఏం చేసిందంటే ఒక పర్టికులర్ కంపెనీకి సంబంధించిన షేర్లు కొన్నది, అలాగే భారీ ఎత్తున బాండ్స్ కూడా కొన్నది. అలాంటి టైంలో కూడా ఆ మ్యూచువల్ ఫండ్ హౌస్ మీద భారీగా సెబీ అయితే పెనాల్టీస్ వేసింది. ఇప్పుడు చూడండి, మీరు చూస్తే నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఫండ్ హౌస్లో వచ్చి దగ్గర 10,000 కోట్లు ఉంటాయి, 20,000 కోట్లు ఉంటాయి. ఆ 10,000 కోట్లు 20,000 కోట్లు ఉన్న వాల్యూమ్స్ మీద వాళ్ళు ఏదన్నా 200 కోట్లు 300 కోట్లు అవకతవకలు జరిగినా దాని ఇంపాక్ట్ ఎంత అంటే 0.01% అని చెప్పచ్చు. మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తానండి, భీమా సిమెంట్స్, ఇది చాలామందికి తెలుసు, ఒక కంపెనీ ఉంది, భీమా సిమెంట్ స్టాక్ ఉంది. సో ఆ భీమా సిమెంట్ స్టాక్ యాక్చువల్గా ట్రేడింగ్ జరుగుతుంది. ఆ కంపెనీ ఎగ్జిస్టెన్స్లో ఉందా అంటే లేదు. సమ్ రీజన్ వల్ల సుప్రీంకోర్టులో కేసు నడుస్తూ ఆ ఫ్యాక్టరీ అనేది వర్కింగ్ కండిషన్లో లేదు అసలు.
అలాంటి వర్కింగ్ కండిషన్లో లేని ఆ స్టాక్ని కొన్ని మ్యూచువల్ ఫండ్ హౌసెస్ కొన్నాయి. అందులో మ్యానుఫ్యాక్చరింగ్ లేదు. ఒక స్టాక్ పెరగాలి అంటే మ్యానుఫ్యాక్చరింగ్ జరగాలి. అలా మ్యానుఫ్యాక్చరింగ్ జరిగిన ఆ స్టాక్ బయట మార్కెట్లో సేల్ అవ్వాలి, బిజినెస్ రావాలి, టర్న్ ఓవర్ పెరగాలి, అప్పుడు ప్రాఫిట్ పెరగాలి. కానీ ఇక్కడ కంపెనీయే డెడ్. ఒక డెడ్ కంపెనీ, మ్యానుఫ్యాక్చరింగ్ జరగట్లేదు, ఎంప్లాయీస్ లేరు, ఏమీ లేరు, షట్ డౌన్ అయిన ఫ్యాక్టరీ మీద ట్రేడింగ్ జరిగింది. ఒక టైంలో 200 పాయింట్లు పెరిగింది. మన రిటైల్ పీపుల్ కూడా కొన్నారు అందులో. తర్వాత మళ్ళీ ఆ 200 పాయింట్ల నుంచి మళ్ళీ పడి ఇవాళ 23 రూపీస్లో ట్రేడ్ అవుతుంది. సో అట్లాంటి కంపెనీలో కూడా కొన్ని ఫండ్ హౌసెస్ ఇన్వెస్ట్మెంట్ చేశాయి. సో ఈ ఫీల్డ్లో ఉన్న మాకు తెలుస్తుంది, ఓకే ఎట్లాంటివి కూడా జరుగుతున్నాయి ఈ ఫండ్ హౌసెస్ ద్వారా. ఇవాళ మీరు చూస్తే గూగుల్లో కొడితే టాప్ 5 బెస్ట్ ఫండ్స్ అని ఆ కంపెనీ కూడా వస్తుంది. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే అదర్ ఈజ్ యాజ్ అ లీడింగ్లో వాళ్ళ చాలా మనీలో అవుతున్న ఫండ్ హౌస్. కాబట్టి ఏంటంటేనండి, చాలామందికి ఓన్లీ కొంత ఫ్రంట్ సైడ్ తెలుసు కానీ బ్యాక్ ఎండ్లో ఏం జరుగుతున్నాయి అనేది చాలామంది తెలియదు. అది ఎవరు తెలుస్తుందంటే వారి పీరియడ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మీద మేము వింటూ ఉంటాం కాబట్టి, న్యూసెస్ మాకు చాలా ఇంటర్నల్ న్యూసెస్లు వస్తుంటాయి కాబట్టి కొద్ది గొప్ప మాకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో అట్లాంటి ఫండ్ హౌస్లో మేము ఇన్వెస్ట్మెంట్ చేయించాం. జనరల్గా ఏంటంటే అలాంటి మా దృష్టికి వచ్చిన ఇట్లాంటి ఫండ్ హౌసెస్ని మేము ఎప్పుడు రికమెండ్ చేయం. కానీ ఆన్లైన్లో డైరెక్ట్ ప్లాన్స్లో కొనుక్కుంటే వాళ్ళకి ఏమవుతుందంటే డైరెక్ట్గా టాప్ 5 టాప్స్ కొడితే ఆల్మోస్ట్ ఇట్లాంటి కంపెనీస్ అందులో వస్తుంటాయి. సో వాళ్ళు చూసి ఏంటంటే ఇది బాగానే ఉంది కదా అని చెప్పి కొంటారు. తీరా రిటర్న్ ఏమైనా పడిపోయింది, దాని ఇంపాక్ట్ ఏమైనా వచ్చిందంటే మొత్తం తర్వాత ఘోరంగానే పడుతున్నాయి. ఇప్పుడు చూడండి, ఒక సైకిల్స్ ఉంటాయి. సో ప్రతి ఒక్క ఫండ్ హౌస్కి మనం టాప్లో ఉన్నవే సెలెక్ట్ చేసుకోకూడదండి. టాప్లో ఉండడానికి చాలా కారణాలు ఉంటాయి. సో అట్లాంటి కారణాలు ఉన్న ఎందుకు ఆ టాప్లో ఉంది, నిజంగానే వాళ్ళు కొంటున్న స్ట్రాటజీ వల్ల టాప్లో ఉందా, లేకపోతే ఇట్లాంటి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చి టాప్లో ఉందా అనేది తెలుసుకోవడం చాలా కష్టమే ఒక రిటైల్ పీపుల్కి. సో అందరికీ ఒక అడ్వైస్ నమ్మకం చెప్తాను. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, బెస్ట్ స్మాల్ క్యాప్ ఫండ్స్ అని తీసుకోండి, లేదా బెస్ట్ మిడ్ క్యాప్ అని తీసుకోండి. అందులో టాప్ ఆర్డర్లో ఏమొస్తాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాం, క్వాంట్ స్మాల్ క్యాప్ నెంబర్లో ఉంది, అలాగే నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ నెంబర్లో ఉంది, అలాగే మనకి ఆదిత్య బిర్లా స్మాల్ క్యాప్ కావచ్చు, ఎస్బీఐ స్మాల్ క్యాప్ కావచ్చు. కొన్ని స్మాల్ క్యాప్లు నెంబర్లో ఉంటాయి, కొన్ని స్మాల్ క్యాప్లు బాటంలో ఉంటాయి. లైక్ ఆదిత్య బిర్లా కావచ్చు, కొన్ని కెనరా రిప్కో కావచ్చు, డిఎస్పీ స్మాల్ క్యాప్ కావచ్చు, అవి కొంచెం బాటంలో ఉంటాయి. అంటే దీని అర్థం ఏంటంటే డిఎస్పీ బ్లాక్ రాక్లో మేనేజ్మెంట్ ఏమన్నా వీక్ మేనేజ్మెంటా, అంటే అందులో చార్ట్ అకౌంటెంట్స్ లేరా, వాళ్ళకి ఒక అనాలిసిస్ లేరా, ఒక టీం లేదా, వాళ్ళకి ఏదైనా సర్వీస్ రిపోర్ట్స్ కొనుక్కోవడం చేత కదా డెలాయిట్ నుంచి కానివ్వండి, లేకపోతే ఎర్నస్ట్ యంగ్ కాని నుంచి. మరి ఎక్కడ లోపం వస్తుంది? ఒకటే స్మాల్ క్యాప్, ఒకటే మిడ్ క్యాప్, వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన అదే బీఎస్సీ సెన్సెక్స్ నిఫ్టీ, వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసిన అవే స్టాక్స్. ఒక 2 ఫండ్ హౌసెస్ పర్ఫార్మెన్స్ మధ్యలో చూస్తే 15% సిఏజీఆర్ డిఫరెన్స్ వస్తుంది. ఎందుకు 15% సిఏజీఆర్ వస్తుంది? మరి ఎందుకు వాళ్ళకి పర్ఫామ్ చేయలేకపోతున్నారు, వీళ్ళు పర్ఫామ్ చేస్తున్నారు అని మనం కనుక చాలామందికి అర్థం కాదు. మనం ఎప్పుడుసేపు టాప్ అని చూస్తాం కానండి, బాటంలో ఉన్న వాళ్ళు ఎందుకు తక్కువ, ఏ విషయంలో వాళ్ళు తక్కువ? ఫండ్ మేనేజర్స్ కూడా స్ట్రాంగ్గా ఉంటారు, వాళ్ళు చార్ట్ అకౌంటెంట్లు అయి ఉంటారు, ఐఐఎం నుంచి చదువుకొచ్చిన వాళ్ళు అయి ఉంటారు, మంచి టీం ఉంటుంది. అలా టీం ఉన్నా కూడా వాళ్ళు అవుట్ పర్ఫామ్ చేయకపోతారు. ఎందుకంటే చూడండి, ప్రతి ఒక్క ఫండ్ హౌస్కి ఒక స్ట్రాటజీ అనేది ఉంటుంది. కొంతమంది మొమెంటమ్ స్ట్రాటజీ ఫాలో అవుతారు, కొంతమంది గ్రోత్ స్ట్రాటజీ ఫాలో అవుతారు, కొంతమంది వాల్యూ స్ట్రాటజీ ఫాలో అవుతారు. సో ఎప్పుడైనా ఒక్కొక్క బిజినెస్ సైకిల్లో ఒకసారి మొమెంటమ్ వర్క్ అవుతుంది, ఒకసారి వాల్యూ వర్క్ అవుతుంది, ఒకసారి గ్రోత్ వర్క్ అవుతుంది. ఇవాళ డిఎస్పీ కొన్ని పర్ఫార్మెన్స్ చేయట్లేదు, ఆదిత్య బిర్లా పర్ఫార్మెన్స్ చేయట్లేదు, అలాగే యాక్సిస్ పర్ఫార్మెన్స్ చేయట్లేదు అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు ఫాలో అయ్యే స్ట్రాటజీ ఏదైతే ఉందో ఇవాళ మార్కెట్లో ఆ బిజినెస్ సైకిల్ అనేది లేదు. ఎవరైతే క్వాంట్ ఫాలో అవుతుందో, లేకపోతే నిప్పాన్ ఇండియా ఫాలో అవుతుందో, ఎస్బీఐ వాళ్ళు ఫాలో అవుతున్నారో వాళ్ళ బిజినెస్ సైకిల్ వాళ్ళ నెంబర్లో ఉంది అంటే కనుక, వాళ్ళ ఫండ్స్ నెంబర్లో ఉన్నాయి అంటే మటుకు దాని అర్థం ఏంటంటే వాళ్ళు తీసుకున్న స్ట్రాటజీ వాళ్ళు వర్కౌట్ అవుతుంది మార్కెట్లో అర్థం. రేపు పొద్దున ఫ్యూచర్లో ఏమవుతుందంటే సైకిల్స్ మారినప్పుడు మళ్ళీ వీళ్ళు టాప్లోకి వెళ్తారు, మళ్ళీ బాటంలోకి వస్తారు. కాబట్టి ఏంటంటే ఎప్పుడు కూడా ఓన్లీ టాప్ ఫండ్స్ అని తీసుకోకుండా ఒక మంచి ఫండ్ హౌస్ ఎట్లాంటి స్ట్రాటజీ ఫాలో అవుతుందో చూసుకొని ఆ స్ట్రాటజీ ఉన్న ఫాలో అవుతున్న సక్సెస్లో ఉందా, లేకపోతే వాళ్ళు ఆల్వేస్, కొంతమంది చూడండి టాటా తీసుకోండి ఫండ్స్, అవి ఎప్పుడు కూడా టాప్లో ఉండవు, బాటంలో ఉండవు, మీడియంలో ఉంటాయి, యావరేజ్గా ఉంటాయి. సో అట్లాంటి మీడియంలో మధ్యలో ఉన్న ఫండ్స్ని తీసుకుంటే మీరు అనుకున్న గోల్ని సక్సెస్ఫుల్గా ఈజీగా రీచ్ అవుతారని చెప్తున్నాను. కాబట్టి ఇట్లాంటి న్యూస్ ఏదైనా వస్తే ప్యానిక్ అవ్వకండి. చూడండి, 1000 కోట్ల రన్ అవుతున్న మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీస్లో ఇట్లాంటి చిన్నవి సహజమే. దాని ఇంపాక్ట్ ఆ ఫండ్స్ మీద ఏమాత్రం ఉండదు, ఎందుకంటే వాళ్ళు చాలా కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కాబట్టి. సో అట్లాంటి కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే మీకు సేఫ్టీ అనేది ఎక్కువ ఉంటుంది.
వాళ్ళు తీసుకెళ్ళి ఒక రిలయన్స్ ఇండస్ట్రీస్లో పెడతారు, అలాగే మనకి మన పిఎస్యూస్లో పెడతారు, బ్యాంకింగ్లో పెడతారు, ఫార్మాలో పెడతారు, ఐటీలో పెడతారు, ఇట్లా చాలా రకాల ఇన్వెస్ట్మెంట్స్ పెడతారు. కాబట్టి అటు ఇటుగా కొంచెం జరిగిన అన్ని వేల కోట్ల మీద ఒక 100 కోట్లు కొంచెం ప్రాబ్లం అయినా కూడా దాని ఇంపాక్ట్ అనేది కొంచెమే ఉంటుంది. కాబట్టి దీనివల్ల ప్యానిక్ అవ్వకండి, కంటిన్యూ చేయండి స్టెప్స్ అని చెప్తున్నాను. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.